ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారా? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. పిల్లలు తెల్లగా పుట్టాలా నల్లగా పుట్టాలా అనేది మీ జీన్స్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. కుంకుమ పువ్వు తాగడం వల్ల పిల్లలు తెల్లగా పుట్టరు, ఇది ఒక అపోహ మాత్రమే. అయితే ఎందుకు కుంకుమ పువ్వు తాగమని చెప్తారు? అందరూ పెద్దవాళ్ళందరూ చెప్తారు కదా, దేనికి అని అంటే కుంకుమ పువ్వులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, దానికి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది తాగాలా అని అనుకుంటే అది ఒకలాంటి స్మెల్ వస్తుందని, దానివల్ల ఎవరు తీసుకోలేరు ప్రెగ్నెంట్ లేడీస్ దాన్ని. సో పిల్లలు తెల్లగా పుడతారు అని అంటే ఇదేది ఆలోచించకుండా తీసేసుకుంటారన్న ఉద్దేశం చెప్పడమే తప్ప దానివల్ల తెల్లగా పుట్టరండి. మెయిన్గా ఇది దేనికి తీసుకోమని చెప్తారు? ఈ సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వుని అని అంటే, కుంకుమ పువ్వు మనకు వచ్చి న్యాచురల్ మూడ్ ఎలివేటర్, అది మూడ్ ఎన్హాన్సర్ అని చెప్తాం. అలాగే అది న్యాచురల్ యాంటీ డిప్రెసెంట్స్ కూడా. కుంకుమ పువ్వులో మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి. మిల్క్లో మనం బాయిల్ చేసినప్పుడు అవి రిలీజ్ అయ్యి అది మెంటల్గా చాలా హ్యాపీగా ఉంచుతుంది అనమాట ప్రెగ్నెంట్ లేడీస్ని. కుంకుమ పువ్వు మీరు 2 రెక్కలు తీసుకుంటే చాలండి. ఒక గ్లాస్ మిల్క్లో ఉదయం సాయంత్రం 2 రెక్కలు వేసుకుంటే సరిపోతుంది. దాన్ని మీరు ప్రెగ్నెన్సీ నిలబడినప్పటి నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. 3 వెళ్ళిపోయి 4వ నెల వచ్చినప్పటి నుంచి మీరు తీసుకుంటే సరిపోతుంది. డెలివరీ వరకు తీసుకోవచ్చండి. దాన్ని ఫస్ట్ 3 నెలలు తీసుకోకూడదు. థ్యాంక్ యూ.